హైదరాబాద్ రామంతపూర్ ఘటన తర్వాత విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నటువంటి వైర్లను తొలగిస్తున్నారు. వినాయక చవితి వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు ప్రారంభించారు. ఉత్సవాల కోసం కేబుల్ వైర్లను తొలగిస్తున్నామని ఏఈడీ తెలియజేసింది. ఇక ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని స్తంభాల పరిశీలన చేపట్టి ప్రమాదకరమైనటువంటి లైన్లను పూర్తిగా తొలగించనున్నట్లు ప్రకటించారు. ఆదేశాల మేరకు నిన్న రామంతపూర్లో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే పోల్స్ పైన ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి కేబుల్ వైర్స్ కానీ స్టార్ వైర్స్ కానీ రాబోయే వినాయక చవితిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు రామంతపూరు మరి ఇతర అన్ని ప్రదేశాల్లో వీటిని తొలగించడం జరుగుతుంది. ఇక ముందు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏవైతే పోల్స్ పైన ప్రమాదకరంగా వేలాడుతున్నాయో అటువంటి వైర్లన్నింటినీ ఈరోజు తొలగించడం జరుగుతుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ రామంతపూర్ ఘటన తర్వాత విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నటువంటి వైర్లను తొలగిస్తున్నారు. వినాయక చవితి వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలను ప్రారంభించారు. ఉత్సవాల కోసం కేబుల్ వైర్లను తొలగిస్తున్నామని ఏఈడీ తెలిపింది. ఇక ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని స్తంభాల పరిశీలన చేపట్టి ప్రమాదకరమైనటువంటి లైన్లను పూర్తిగా తొలగించనున్నట్లు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం రామంతపూర్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయిపోయింది. ఎందుకంటే విద్యుత్ వైర్లకు తాకి ఒక ఘటన ఏదైతే జరిగిందో దాదాపు 5 దాకా కూడా మృతి చెందారు. అయితే విద్యుత్ శాఖలో కదలికలు మొదలయ్యాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా సాయి, ఎందుకంటే మనం రామంతపూర్లో చూసిన సంఘటన ఇటు బండ్లగూడలో అదే విధంగా అంబర్పేటలో కూడా జరిగింది. ఏదైతే ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా కూడా చాలా మంది వినాయక విగ్రహాలన్నిటి తరలిస్తూ ఉంటారు. సో ఆ సమయంలో ఈ ఏవైతే లైన్లలో వెళ్లే టైంలో ఆ ప్రాంతంలో చాలా వరకు ఈ విద్యుత్ లైన్లు ఒక్క స్తంభానికి దాదాపుగా వేలాడుతూ, అంటే మొత్తం వేల సంఖ్యలోనైతే కేబుల్ లైన్స్ కావచ్చు, ఆ ఇతర లైన్లకు సంబంధించిన వైర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఈ వర్షానికి కావచ్చు లేదా ఎండకు కావచ్చు మనిషి చేయి పెడితే చాలు అందే అంత ఎత్తున అవి ఉంటున్నాయి. చాలా సార్లు కూడా ఇటు రామంతపూర్ ప్రాంతంలో చూసుకుంటే దీనికి సంబంధించి మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం. బోనాల సమయంలో కూడా ఇట్లాంటి ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. గతంలో కూడా ఎన్నోసార్లు ఈ అంటే ఇంత పెద్దగా కాకపోయినా కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అయింది, మేము చాలా ఇబ్బంది పడ్డామని అక్కడ ప్రాంత ప్రజలు కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే కొంతవరకు నిర్లక్ష్యం అనేది అక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. దానికి ఆల్రెడీ ఒక 5 ప్రాణాలు అయితే బలిగొరిన పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి పరిస్థితి మరోసారి అదే బండ్లగూడలో నిన్న రాత్రి విగ్రహాన్ని 23 అడుగుల వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుంటే మరో 2 యువకులు మరణించడం. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు విద్యుత్ శాఖ ఏం చెప్తుంది అంటే అసలు కరెంట్ షాక్ కొట్టలేదు, వాళ్ళు ఎలా చనిపోయారో మనకు తెలియదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ టీం కూడా దీనికి సంబంధించి పరిశీలించడం, దానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది. దాని ప్రకారమే ఎక్కడెక్కడైతే కేబుల్ వైర్స్ వేలాడుతూ ఉంటాయో ఎక్కువ కిందికి ఉంటాయో ఆ ప్రాంతాలలో ఇప్పటికే విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే వాటిని తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే మేరగా పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు అనేటివి తక్కువ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇట్లాంటి చర్యలు తీసుకోకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరగక ముందే ఎప్పుడైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో అప్పుడే గనక వాళ్ళు ఈ చర్యలు తీసుకొని ఉంటే డెఫినెట్ గా ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు, ఇంతమంది ప్రాణాలు పోయేది కాదు అంటూ కూడా ఇటు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యుత్ శాఖలో కొంతవరకు చలనం అనేది వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే వినాయక చవితి వస్తున్న సందర్భంగా కూడా విద్యుత్ అధికారులు దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నారు, నిజమే. కానీ ప్రతి వీధిలో దాదాపుగా చూసుకున్నట్టయితే 15 నుండి 20 అడుగుల లోపు పెట్టేటువంటి వినాయకులకు సంబంధించి కూడా ఒక సరైనటువంటి మెజర్మెంట్స్ లేకుండా, అంటే ఒక సరైన ప్రణాళిక లేకుండా వైర్లు ఇష్టానురీతంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే స్టార్ వైర్స్ కానివ్వండి, డిష్ వైర్స్ కానివ్వండి, తర్వాత వివిధ సంస్థలకు సంబంధించినటువంటి వైర్లు కూడా ఎక్కువ మోతాదులో పోల్స్కి ఉండడం వల్ల, ఐరన్ పోల్స్ వల్ల కూడా
ఈ యొక్క ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే ఈ వైర్లు ఏవైతే వేలాడుతున్నాయో వాటిని తొలగిస్తున్నారు. అదే విధంగా ఒకటే స్తంభానికి వందలాది వేలాది కేబుల్స్ ఏవైతే చుట్టబడి ఉన్నాయో వాటిపైన కూడా త్వరలోనే ఒక ప్రణాళిక సిద్ధం చేసి వాటిని కూడా తొలగించడమా లేకపోతే వాటికి సపరేట్ ఇంకేదైనా వే అనేది చూద్దామా అనేది తప్పకుండా దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం అనేది చెప్తున్నారు. ఈ ఐరన్ పోల్స్ కు సంబంధించి ఇది వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయంటే చాలు మనం ఈ అధికారులు కూడా చాలా వరకు చెప్తూ ఉంటారు, మన ఇంట్లో పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, అరే వర్షం పడుతుంది, అక్కడ అంతా తడిగా ఉంది, అక్కడ ఐరన్ పోల్ ఉంది, వెళ్ళకండి కరెంట్ వస్తుంది అని చెప్పేసి. సో ఇట్లాగే మనం కూడా చాలా మందిని చూసాం, ఆ ఐరన్ పోల్స్ కు తగిలి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే కొంతవరకు ఎక్కడైతే ఐరన్ పోల్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఆ ఐరన్ పోల్స్ తీసేయడమా లేకపోతే ఐరన్ పోల్ చుట్టూ ఏదైనా కంచె లాంటిది నిర్మించడమా అనేది కూడా ఆలోచిస్తున్నాం అనేది చెప్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మార్పు అనేది కొంతవరకు భాగ్యనగర వాసులకు చాలా వరకు మంచిదనైతే మనం చెప్పుకోవచ్చు. దీని వలన కొంతవరకు ప్రాణాలు నిలిచే అవకాశాలు అయితే ఉంటాయి, ప్రమాదాల శాతం కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాయి ఓకే, రైట్, థ్యాంక్ యూ నిఖిత. లేడీ డాన్, కిలాడీ లేడీ, ఇలా పలు రకాల పేర్లతో ఫేమస్ అయినటువంటి నీడికుంట అరుణ ప్రైమ్ నైన్తో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. రౌడీ షీటర్ శ్రీకాంత్తో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు బయటికి రావడంపై ఆమె స్పందించారు. తనతో కలిసి జీవితం పంచుకోవాలని అనుకున్నానని, ఇక సన్నిహితంగా ఉంటే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఆ వీడియోలో తప్పేముందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.